బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. మనకేం మరి నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. గట్లెట్స్ పెట్టిన అరే చో ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్, తెలియదు సార్, తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఆహాహాహా, ఇంటి భోజనం రా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది. బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై. గురుగారు వచ్చే టైం అయింది. అద్భుతం. అయ్యో వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మ. ఒరే చారుకేశా, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశా. ఎస్ రిషికేశ. నో రిషికేశ ఎస్. చారుకేశా. మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. ఏంద్రా నువ్వు చెప్పేది? నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినా. ఏమన్నాడు ఆడు? పూరి జగన్నాథ్ సినిమాలో హీరో లాగా తిక్క తిక్క మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు. సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. పిలువు అయింది పంతులు పిలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. వచ్చిన ఆవురా. నువ్వు అనా నేను ఇక్కడే నరికేస్తా. అరే చోప్. ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి. మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈసారి మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది? నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? ఆడ చెప్పాడు సార్, ఆడ తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లీప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలను ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి నేను రానా? ఏం క్లాస్ టైం అయిందా? ఈడు ఒక్కడే ఇంటెలిజెంట్ సార్. ఈయన మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్.
This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాడు. Oh, you mean software? అనుకో What's your platform? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. Oh, all the best. అనుకో మనం ఆసిని చూస్తాం, Yeah. ఆడ ఆశగా ఆమీర్ చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy? Cartridge? Oh, okay. We'll meet later. Okay, take care. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? I'll come. కమ్. అరే పా మనీసా సా నిదా పా మనీసా సా నిదా పా. శృతిరా శృతి. హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. మనీసా సా నిదా పా సా నిదా పా మా గరీసా. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే. బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపల పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రే, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తప్పట్లు కూడా వేస్తాం. చారుకేశ, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు, పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇది అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం. వినమరా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటుపోతున్నాయి. నువ్వు తెస్తావా, నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఆ. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా, నేళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా, చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడతాడో. 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. నేను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అలాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హెయిర్డ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారుకేశ చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అమ్మాయిలమ్మ.
అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, అడుగా ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, అడుగా ముద్దు పెట్టుకున్నా చెప్ప. టైం అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోజులు చంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. రే చాలు ఏంటి అది? మరి లేకపోతే అంటే మేము మీకు ఆనం, మీకంతా హిందీ మీడియంలో మేరీ భారత్ మహాల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట. లేకండి ఈ మాత్రం వెళ్ళి కళామందిర్లో షాపింగ్. అన్నా ఆడొచ్చినానా? పంపించేయి. అదేందనా? చెప్పిన కదా వదిలేయ్. పిలిచి యువత పంపిస్తేమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్, సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేది తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నా.